ఒకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడానికి, మీ మధ్యలో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మా కోసం, మా యొక్క కుటుంబం కోసం, మేము చేస్తున్న పరిచర్య కోసం మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. ఈ యొక్క సమయంలో ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ కొరింథీ సంఘము పౌలు యొక్క పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘం. పౌలు పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలను తిరిగే సమయంలో కొరింథీ సంఘాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి పరిస్థితులు పౌలుకి బాగా తెలిసిన తర్వాత పౌలు ఈ విషయాలన్నీ వారికి తిరిగి రాస్తూ, ఈ ఉత్తరాన్ని రాస్తూ ప్రత్యేకంగా వారి యొక్క సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తున్నారు. వారి సామర్థ్యము తెలియజేసేటప్పుడు వారు ఏమై ఉన్నారో, వారు ఏమి చేయవలసి ఉన్నదో ఈ యొక్క పత్రిక అంతట్లో తెలియజేస్తూ వచ్చాడు. మొదటి పత్రిక అంతట్లో. సో దాంట్లో మొదటి అధ్యాయం మనం చదువుకుంటూ వెళితే కొరింథీ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చదువుకుంటూ వస్తుంది. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అంటే ఈ పత్రిక రాయడానికి గల మూల కారణాలు దీంట్లో మనం చూడవచ్చు. మొదటి వచనం, దేవుని చిత్తం వల్ల యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పురాయను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆ తర్వాత ఇక్కడ దాకా మనం చూస్తే ఈ వందనాలు ఇంట్రడక్షన్ చేసుకుంటాం. కానీ తర్వాత చదువుకుంటూ వస్తే కొన్ని విషయాలు మనం చూద్దాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములను ఐశ్వర్యవంతులైతారు కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్టు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నారు. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొంచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పకుండానట్లు క్రీస్తునకు గాయనకు తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. స్టెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చింది, వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిసం ఇచ్చిందేమో నేను ఎరగను. బాప్తిసం ఇచ్చేటప్పుడు క్రీస్తును పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడకే ఆయన నన్ను పంపెను. శిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెలిదనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ ఈ అధ్యాయం చదువుకుంటూ వెళతామంటే మనకి కొన్ని విషయాలు అర్థమైనవి. ఈ విషయాలను బట్టి మనము ఏంటి, ఎందుకు అనే దాంట్లో ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ మధ్యలో ఈరోజు నేను మీతో తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అనంటే, మనందరం దేవుని యొక్క సంఘముగా పిలువబడుతూ ఉన్నాం. ఎందుకు? లేదా ఆయన యొక్క శరీరముగా పిలువబడుతూ ఉన్నాం. సంఘము అనగానే చాలా మందికి ఉండేటటువంటి అవగాహన ఏంటి అంటే బిల్డింగ్, ఒక స్ట్రక్చర్. సంఘము అనగానే పలానా సంఘము అని అంటే అక్కడ ఒక చర్చి ఉంది, కట్టబడినటువంటి ఒక చర్చి ఉంది, దానికి ఒక పేరు ఉంది, అక్కడ నిర్మించారు, అక్కడ కొంతమంది దేవుని ఆరాధిస్తారు అని.
సో పాత నిబంధన గ్రంథములో సంఘము ఉన్నదా అని అంటే మనకి కట్టబడిన సంఘం కనిపించదు, కానీ దేవుని యొక్క సన్నిధి కనిపిస్తుంది. అక్కడ సంఘము అని పిలవపడలేదు, కానీ సమాజముగా కనిపిస్తుంది మనకి. ఎట్లా అంటే మనం పరిశుద్ధ గుడారాన్ని కనుక ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలీలు సీయోను కొండ దగ్గర నుంచి బయలుదేరి 40 సంవత్సరాల పాటు యెరూషలేము ప్రాంతానికి, కానాను దేశానికి ప్రయాణం చేసి వచ్చే కాలంలో దేవుడు వారి మధ్య నివాసం చేస్తూ వచ్చాడు. అంటే వారు సమాజముగా చేరి ఒక దగ్గర నివసించారు. వారి మధ్యలో ఆయన కూడా నివసించాడు. ఆయన సన్నిధి వారి మధ్యలో ఉంది. గుడారంగా నిర్మించబడినప్పుడు పరిశుద్ధ గుడారంలో ఆయన వారి మధ్య వచ్చి ఉన్నాడు. సో ఆయన వారి మధ్య వచ్చి ఉన్నాడు. వారందరూ చుట్టూ ఉన్నారు. ఇది ఒక సమాజం. వారి మధ్య ఆయన ఉన్నాడు. ఆ తర్వాత మనం చదువుకుంటూ వస్తే, అంటే మోషే తర్వాత కాలంలో మనం చదువుకుంటే యెహోషువ కానీ, తర్వాత రాజులు కానీ, ప్రవక్తలు కానీ, వీళ్ళ కాలాలు చదువుకుంటూ వస్తే పరిశుద్ధ గుడారము, మందిరం లేకపోతే మనస్సం, ఇవన్నీ కూడా దాటుకుని వస్తే దావీదు కాలానికి వచ్చేసరికి మందిరం వచ్చింది. అంటే సొలొమోను కాలంలో మందిరం నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు మందిరం దగ్గరికి వెళుతారు, అంటే సంఘం దగ్గరికి, చర్చి దగ్గరికి వెళుతాం అని మనం ఇంగ్లీష్లో పిలుచుకుంటాం, చర్చి అని పిలుచుకుంటాము. అంటే అక్కడ దాకా దావీదు కాలము లేదా సొలొమోను కాలం వచ్చే వరకు సంఘము అనే నిర్మాణం లేదు, కానీ వారి మధ్య ఆయన నివసించడం మాత్రం వస్తూ వచ్చింది. అది పాత నిబంధన గ్రంథాలు మనం చూస్తాం. ఎందుకు అనంటే వారు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధ గుడారాన్ని తీసుకుంటూ పోయేవారు. వారు పరిశుద్ధ గుడారంలో నిర్మించి దాని చుట్టూ వాళ్ళ యొక్క ఇల్లు నిర్మించుకునేవాడు. అంటే ఆయన వారి మధ్య నివాసం చేసేవాడు కనుక వారికి అది చాలా సంతోషంగా, ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండేది. దేవుడు మా మధ్య ఉన్నాడు అని. సో ఇప్పటికీ ఇశ్రాయేలుకు అదే ఆలోచన ఉండేది, దేవుడు మా మధ్య ఉన్నాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే కొత్త నిబంధనలో సంఘము అనేది మనం చూస్తాం. పాత నిబంధనలో సంఘము అనే పదం కనిపేది, కానీ కొత్త నిబంధనలో సంఘము అనేది మనం చూస్తాము. సంఘం ఏంటి అని కనుక ఆలోచన చేసుకుంటూ వస్తే, యేసుక్రీస్తు యొక్క శరీరము. ఏంటి యేసుక్రీస్తు యొక్క శరీరం అంటే విశ్వాసుల సమూహము. విశ్వాసుల సమూహము ఉంది, దీనికి ఒక శరీరము అని పేరు పెట్టాడు. ఆ శరీరానికి మరి కొన్ని భాగాలు ఉంటాయి, చేతులు, కాళ్ళు, శరీర భాగాలు ఉంటాయి. వాటితో పాటుగా మెడ, తల ఇవన్నీ ఉంటాయి, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తూ వచ్చాడు అంటే, ఒకవేళ విశ్వాసులంతా కలిసి భూమండలంలో ఉన్న సార్వత్రిక సంఘంగా, లేదా విశ్వాసులంతా, భూమి మీద విశ్వాసులు అందరూ కలిసి క్రీస్తు శరీరం అయితే, మరి క్రీస్తు ఏమై ఉండాలా అంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు అని రాయబడింది. అంటే మొత్తం ప్రపంచంలోని విశ్వాసులందరికీ యేసుక్రీస్తు శిరస్సు, యేసుక్రీస్తు నాయకుడు, యేసుక్రీస్తే నడిపించేవాడు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు కనుక శిరస్సు అయి ఉంటే మనము ఆయన శరీరంలోని భాగాలము అయినట్లయితే, ఇప్పుడు ఇక్కడ చదువుతున్నటువంటి మాటల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే 1వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు, 1వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు కొన్ని సంఘంలో అనేకమైన విషయాలను పౌలు ఎత్తి చూపిస్తూ, వారికి హెచ్చరికలు తెలియజేస్తూ, వారికి సరిచేస్తూ, వారికి నేర్పిస్తూ వచ్చాడు. నేర్పిస్తూ వచ్చినప్పుడు పౌలు కొన్ని విషయాలు ఎత్తి చూపించాడు. నేను విన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏం చేశాడంటే 12వ అధ్యాయం దాటిన తర్వాత 13వ అధ్యాయానికి వచ్చిన తర్వాత చాలా శ్రేష్టమైనటువంటి ఒక అధ్యాయాన్ని రాశాడు. ఏంటది? ప్రేమకు సంబంధించిన అధ్యాయం. ఆ 13వ అధ్యాయం, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే రోగడు కంచును గనగడలాడు కాలమై ఉండును. ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు ఈ మాట నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అంటే, 14వ అధ్యాయం వచ్చేసరికి ఇంకో మాట అంటాడు. మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలా? కష్టపడాలా? శ్రమపడాలా? ఇక్కడ ఆ మాట అది ఉంది. ప్రయాసపడండి అని అంటే కష్టపడండి, ప్రేమ కలిగి ఉండడానికి కష్టపడండి అని అంటాడు. అంటే ఇష్టం లేని పరిస్థితుల్లో ప్రేమ కలిగి ఉండాలి. ఇది ఎంత కష్టమైనటువంటి విషయం కదా.
ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, కానీ కలిసి ఉండాలి, కలిసి ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఏం రావాలి వాళ్ళ మధ్యలోకి? ప్రేమ అనేది రావాలి. ఈ ప్రేమ రావడానికి ఏమవ్వాలి? వాళ్ళు ప్రయాసపడాలి. ఒకరిని తగ్గించుకోవాలి, ఒకరిని హెచ్చించుకోవాలి, ఒకరిని తగ్గించుకోవాలి, ఒకరిని హెచ్చించుకోవాలి, ఒకరినొకరు గౌరవించాలి, ఒకరినొకరు ఆదరించాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు మాట్లాడుకోవడం మొదలు పెట్టాలి. ఇక్కడ మాట్లాడుతున్న మాట అది. ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, క్రీస్తు సంఘంలో విశ్వాసి యొక్క పాత్ర ఏంటి? ఇంకొక మాటలో దేవుని సంఘంలో నా పాత్ర ఏంటి, నేనేం చేయాలి అనేది నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అందుకు ఈ పుస్తకాలను, ఈ అధ్యాయాలన్నీ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. సో 12వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు విశ్వాసి యొక్క పాత్ర గురించి కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. అంటే సంఘము అనే క్రీస్తు శరీరంలో, జాగ్రత్తగా వినండి, సంఘము అనే క్రీస్తు శరీరంలో విశ్వాసి పాత్ర. ఆలయముగా నిర్మించబడినటువంటి నిర్మాణములో ఇటుక పాత్ర ఎంత ఉంటుందో, ఆత్మీయ సంఘమైన క్రీస్తు శరీరములో విశ్వాసికి అంతే పాత్ర ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఇటుక తీసేద్దాం, దీంట్లో నుంచి గోడలో ఇటుక తీసేయండి. ఇటుక తీసేయండి, దాన్ని ఏం చేయకండి, ఇంకా దాన్ని ఏం పోడ్చొద్దు. దాంట్లో ఏమంటుంది? ఇప్పుడు దాంట్లో ఇటుక తీసేస్తే ఖాళీ ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఖాళీ ఏర్పడిన యువత నుంచి అవతలకి గాలి రావడం మొదలవుతుంది. మనం అన్ని తలుపులేసి ఇట్లేసి వెళ్ళిపోతాము. రేపు మళ్ళా వచ్చేసరికి ఏముంటుంది? ఇక్కడ 2 రోజుల తర్వాత చూస్తే దుమ్ము ఉంటుంది. దుమ్ము ధూళి లోపలికి వచ్చేస్తే ఎలా వచ్చింది? ఈ ఖాళీ, ఆ ఇటుక తీసేయడం వల్ల వచ్చి ఏర్పడిన ఖాళీలో నుంచి లోపలికి దుమ్ము ధూళికి వచ్చేసినాయి. సో లోపలికి దుమ్ము ధూళి వచ్చేసినాయి కనుక ఏం చేస్తాం? ఇప్పుడు దీన్ని శుభ్రం చేసుకుంటాం. ఆ కన్నం అట్లానే ఉంది, కానీ దీన్ని శుభ్రం చేసాం. మళ్ళీ దుమ్ము ధూళి లోపలికి వచ్చేస్తుంది. ఎందుకని? ఇటుక ఉండవలసిన స్థానంలో ఇటుక ఇప్పుడు లేదు, దాన్ని తీసేసాము. అది ఉంటే ఆ చిన్న ఖాళీని పూడ్చి పెడుతుంది, లోపలికి దుమ్ము ధూళి రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు, ఒకవేళ దాన్ని తీసేసిన ఒక 3-4 నెలల తర్వాత ఒకవేళ గోడను కలిపామనుకోండి, పైన ఇటుకలు కలిపామనుకోండి, ఏమవుతాయి? అవి కూడా లూజ్ అవుతాయి. నెమ్మదిగా అవి కూడా ఊడటానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలివి లూజ్ అవుతాయి, అంటే ఒక్కసారిగా లూజ్ అవ్వకపోయినా తర్వాత 1 సంవత్సరానికి 2 సంవత్సరానికి ఆ గోడ అంతా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్క ఇటుక మొత్తం నిర్మాణాన్ని, ఆ గోడ నిర్మాణం అంతటిని పాడు చేయడానికి లేదా పాడైపోవడానికి కారణమవుతుంది. ఇటుక గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇటుక అందరికంటే ఇశ్రాయేలుకే బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నిర్మాణాలు చేశారు కాబట్టి. ఇటుక మనం చూస్తే పాతకాలంలో, మన తాతల కాలంలో ఇప్పటికీ బయట మన విలేజెస్కి వెళ్తే చాలా దూరంలో ఇటుకలు తయారు చేసే పట్టీలు ఉన్నాయి. ఇప్పుడు చదువుకున్న పిల్లలకు తెలియకపోవచ్చు ఇటుక పట్టీలు అంటే, కానీ పెద్దలందరూ తెలుసు ఇటుక పట్టీలు అంటే. మట్టితో, బంక మట్టితో ఇటుకని చేస్తారు, క్లేతో ఇటుకని చేసి దాన్ని ఒక ఆకారంలో చేసి దాంతో పాటు మట్టితో పాటు కొంత గడ్డిని, లేకపోతే బూడిదని, లేకపోతే ఊకని కలిపి దాన్ని ఒక ఆకారంలో తయారు చేసి దానిని ఒక 10 రోజులు 15 రోజులు ఎండబెట్టి దాన్ని బాగా ఒక 4 రోజులు కాల్చిన తర్వాత అది గట్టిగా అయిపోయిన తర్వాత అది ఉపయోగపడుతుంది అని టెస్ట్ చేసిన తర్వాత దానిని తీసుకొచ్చి నిర్మాణానికి వాడతారు. జాగ్రత్తగా వినండి, ఒక ఇటుక ఒక నిర్మాణానికి, ఒక ఇంటికి నిర్మించడానికి ఉపయోగపడాలి అని అంటే అదేమవ్వాలా? ఎక్కడి నుంచి వెళ్ళాలా? మంటలో వెళ్ళాలా, కొన్ని దినాలు కాలాలా, కొన్ని దినాలు కాలిన తర్వాత అది నిర్మాణానికి ఉపయోగపడుతుందనే విషయం టెస్ట్ చేసిన తర్వాత ఈ ఇటుక బాగా కాలింది, గట్టిగా ఉంది, ఇది నిర్మాణానికి ఉపయోగపడుతుంది అని తర్వాత అది మార్కెట్లోకి వస్తుంది. దాన్ని మనం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటాం. పనికిరాని ఇటుకలతో ఎవరు ఇల్లు కట్టరు కదండి. పగిలిపోయిన వాటితో, ఇరిగిపోయిన ముక్కలతో ఎవరు ఇల్లు కట్టరు. ఉపయోగపడే వాటితో ఇల్లు కడతాం. సో ఇటుక ఇల్లు కట్టడానికి ముందు దానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి అని అంటే, ఆకారం లేదు. ఇటుకకు ముందు ఒక ఆకారం లేదు. అది బంకమట్టి, బూడిద, లేకపోతే ఊక, వీటన్నిటిని కలిపి ఒక ఆకారానికి చేయబడింది. ఒక ఆకారం చేయబడిన తరువాత చేయబడినటువంటి ఇటుకను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాము? మంటల్లో పెట్టాము.
వాళ్ళు మంటల్లో పెట్టారు. నేను అడిగాను వాళ్ళని, అయ్యా ఎన్ని రోజులు ఎండ పెడతారా? 4-5 రోజులు ఎండుతుందండి. ముందు ఎండలో ఎండాలండి. బాగా ఎండిపోయి బిగుసుకుపోయిన తర్వాత దాన్ని మళ్ళా మంచిగా నెట్లాగా కట్టి దాంట్లో మంట పెడతాం. అది బాగా కాలాలి. కాలిన తర్వాత మంచి రంగు వస్తుంది. అప్పుడు దాన్ని తీసుకుపోతాం. కొన్నిసార్లు రంగు మట్టి కలిపి రంగు మట్టితో చేస్తాం. రకరకాల ఇటుకలు తయారు చేస్తాం. సో ఇప్పుడు ఖాళీ సిద్ధంగా, నిర్మాణానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇటుకల గురించి మాట్లాడేటప్పుడు కాలనం గురించి ఆలోచించాలి. సరిగ్గా కాల్చలేదనుకోండి ఇటుక పట్టి పెట్టిన వ్యక్తి, ఆ ఇటుకలు పనికిరావు. నిర్మాణం చేసేటప్పుడే అవి పగిలిపోయే ప్రమాదం ఉంది, అవి కూలిపోతుంది. సో కూలిపోతుంది కాబట్టి నిర్మించేవాడు కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే చీప్ ఇటుకలు కొనుక్కొచ్చేస్తారు. హాలో బ్రిక్స్ రకరకాల కొనుక్కొస్తారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇటుకలు తేటలేదు, కానీ కెమికల్ ఇటుకలు తెస్తున్నారు. కెమికల్తో కూడినటువంటి ఇటుకలు తెస్తున్నారు. చాలా డేంజరస్. ఊరిని అతుక్కుపోతాయి, చక్కగా నిలబడతాయి, కానీ ప్రమాదం. సో ఈ మట్టితో చేసినటువంటి ఇటుకలు వాటిని కాల్చి 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 10 రోజులు అవి మంటల్లో మండి 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 ఆ తర్వాత ఎర్రగా గట్టిగా అయిన తర్వాత అప్పుడు వాటిని మార్కెట్లో తెస్తుంది. సంఘ నిర్మాణంలో, దేవుని యొక్క శరీర నిర్మాణంలో విశ్వాసి పాత్ర ఏంటి అనే దానికి వెళ్ళడానికి ముందు ఏమవ్వాలా? ఈ విశ్వాసి కూడా దీనికి ఉన్న ఈ కష్టంలో నుంచి వెళ్ళాలి. అంటే నేను కూడా కాలాలా అంటే కాదు, మంటల్లో పడి కూర్చోవాలంటే కాదు. అక్కడ దేవుని వాక్యంలో నలిగి 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 అప్పుడు దేవుని యొక్క పనిలోనికి వెళ్ళాలి. ఏమీ తెలియకుండా, వాక్యం అనుభవం లేకుండా, లేకపోతే తన గురించి తాను తెలుసుకోకుండా, తన శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకోకుండా, దేవుడు ఎందుకు పిలిచాడో తెలియకుండా, దేవుని యొక్క పిలుపు ఏమిటో అర్థం కాకుండా మనం దేవుని పని చేయడానికి నేను కూడా వచ్చేస్తాను, నేను కూడా సామర్థ్యం గలవాడిని అనుకున్నాం అనుకోండి, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ మన యొక్క శక్తి సామర్థ్యాలు పరీక్షించబడినప్పుడు మనం నష్టపోతాం, ప్రమాదానికి గురవుతాం. కనుక ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, సంఘ నిర్మాణంలో విశ్వాసి యొక్క పాత్ర ఏంటి అనే దానికి వెళ్ళడానికి దేవుడు ప్రతి విశ్వాసికి స్థిరమైన వ్యక్తిగా, బలమైన విశ్వాసిగా నిలబడి దేవుని యొక్క శరీరంలో నేను భాగస్తుని అని చెప్పుకోవడానికి కావలసిన సామర్థ్యాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే నేను దేవుని యొక్క సంఘములో, ఆయన శరీరం అనే సంఘములో నాకు ఒక పాత్ర ఉంది అని చెప్పడానికి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఓకే, సో ఇక్కడ అందుకే ఇటుకల గురించి చిన్న సాదృశ్యం చెప్పాను. ఇప్పుడు దేంట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఈ విషయాలు అర్థం చేసుకుందాం. 12వ వచనం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే 13వ వచనం నేను చదువుతాను. ఎలాగనక యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, యూదులమైన స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరానికి ఒక్క ఆత్మయందు బాప్తిసం పొందినవి, మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైనవి, శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవులుగా ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఏంటి అని అంటే, ఏం కనిపిస్తుంది ఇక్కడ అని కనుక మనం చూస్తే ఏం కనిపిస్తుంది? అవయవాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అవయవాలు? శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను, నేను చేతిని కాను కనుక శరీరంలో దాన్ని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలో దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుత ఎక్కడ? అంతయు వినుత అయితే వాసన చూస్తే ఎక్కడ? అయితే దేవుడు అవయవులలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. ఇక్కడ జాగ్రత్తగా 18వ వచనం వరకు ఆలోచించేద్దాం. ఏంటరా ఏముంది అక్కడ? దేవుడు అవయవుల ప్రతి దాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించేద్దాము. ప్రతి భాగము, ప్రతి వ్యక్తి
ప్రతి వ్యక్తి లేదా ప్రతి విశ్వాసి విశ్వాసి యొక్క స్థానము నిర్మించబడినటువంటి సంఘంలో దేవుడు ఏర్పాటు చేశాడు. జాగ్రత్త, దేవుడు ఏర్పరిచినటువంటి స్థానం మనుషులు ఏర్పరిచినటువంటి స్థానము కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే దేవుడు నిర్మించినటువంటి సంఘం ఇది. ఈ శరీరం అనేటువంటి దేవుని యొక్క సంఘంలో దేవుడు మనల్ని విశ్వాసులను సంఘముగా ఒక శరీరముగా నిర్మిస్తూ ఉన్నాడు. ఈ నిర్మించే క్రమంలో ఎవరు చెయ్యిగా ఉండాలి, ఎవరు కాలుగా ఉండాలి, ఎవరు కన్నుగా ఉండాలి, ఎవరు చెవుగా ఉండాలి ఆయన నిర్మిస్తాడు. కానీ నేను చెవు కాదు కాబట్టి, నేను కన్ను కాదు కాబట్టి, నేను కాలు కాదు కాబట్టి, నేను చెయ్యి కాదు కాబట్టి అందుకని అంటానికి వీల్లేదు. లేదా దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు కదా, నువ్వే అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉంటా, నాకు నీకు కుదరదు అంటానికి వీల్లేదు. నువ్వు నిర్మించుకోలే, నీ స్థానాన్ని నువ్వు ఏర్పరచుకోలే, నీ స్థానాన్ని దేవుడు ఏర్పరచు. సంఘములో ఆయన శరీరంలో నీ స్థానాన్ని దేవుడు ఏర్పరిచాడు కనుక నీ స్థానానికి కావలసిన సామర్థ్యాన్ని లేదా నీకు కావలసినటువంటి తలాంతులను నీ స్థానంలో నువ్వు చేయవలసిన పనికి సంబంధించిన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఇవ్వకుండా దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. నీకు ఆ పనికి తగిన సామర్థ్యం ఇవ్వకుండా, ఆ పనికి తగ్గ తలాంతుని ఇవ్వకుండా దేవుడు నీకు ఒక పని అప్పగించడు. ఒకవేళ నువ్వు కనుక లాక్కుంటే దేవుడు ఏం చేయడు. దేవుడు ఏం చేయడం ఏం చేయడు, వదిలేస్తాడు. కొంచెం సరే నీకు నువ్వు కూడా మనకు కష్టం వచ్చిన తర్వాత, బాధ వచ్చిన తర్వాత, శ్రమ వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తాం కదా, అప్పుడు నేర్పిస్తాడు పాట. సో అంటే దేవుడు ఇచ్చేటటువంటి స్థానం చాలా ఆశీర్వాదకరమైన స్థానం అని గుర్తుపెట్టుకోవాలి. అది ఏదైనా కానీ ఆయన సంఘములో, ఆయన శరీరంలో మన యొక్క పాత్ర అట్లా ఉంటుంది. సో కొన్ని విషయాలు మనం చూద్దాం జాగ్రత్తగా. మనం ఆలోచన చేసినట్లయితే ఏం కనిపిస్తుందో చూద్దాం ఒక్కసారి. ఓకే, పన్నెండవ అధ్యాయంలో 4వ వచనం వెళ్దాం ఒకసారి. 12వ అధ్యాయం 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు, ప్రతివానికి అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగంటే ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసము, మరి ఒకరికి ఆత్మ వలననే స్వస్థపరచువరము, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తి, మరి ఒకరికి ప్రవచనావరము, మరి ఒకరికి ఆత్మల వివేచన, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యక్రమం జరిగిస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు. ఎందుకోసం ఇస్తున్నాడు? ఎందుకోసం ఇచ్చాడు? తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చి తన కార్యక్రమాన్ని నడిపిస్తానికి, తన యొక్క సంఘము అనే శరీరాన్ని సంపూర్ణము చేయటానికి, ఆయన యొక్క పరిచర్య సంపూర్ణంగా జరిగించడానికి. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటాము. ఆయన మనకు ఒక పని అప్పగించడానికి ముందు ఏమిస్తున్నాడు? సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. లేదా ఇంకొక మాటలో చూస్తే కృపావరాలను ఇస్తూ ఉన్నాడు. ఈ వరాలు ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే మన కోసం కాదు, సంఘ నిర్మాణం కోసం ఉపయోగపడతాయి. సంఘ నిర్మాణం కోసం ఉపయోగపడతాయి కనుక వాటిని మనము ముందుకు పొందుకొని వాటిని మనం ముందుకు తీసుకొని పోవాలి. సో ఇక్కడ ఈ కృపావరాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు వాటిని మనకి ఇచ్చాడు అని అంటే ఏ కృపావరాలు ఎవరెవరు కలిగి ఉన్నారో వారు వారి పనిని చేయాలి. వారి పనిని చేయాలి.
దేవుడు నాకు స్వస్థపరిచే వరం ఇచ్చాడు అనుకోండి, నేను స్వస్థపరిచే వరాన్ని ఎక్కడ ఉపయోగించాలి? మొదట ఊరి మీద కాదు, సంఘములో వాడాలి. దేవుడు నాకు భాషలకు అర్థం చెప్పే ఆ జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, నేను ఎక్కడ వాడాలా? సంఘములో వాడాలి. దేవుడు నాకు ప్రార్థన చేసే శక్తి ఇచ్చాడు అనుకోండి, ఎక్కడ వాడాలా? సంఘములో వాడాలి. దేవుడు నాకు జ్ఞానాత్మను కలిగించే ఆత్మని ఇచ్చాడు అనుకోండి, జ్ఞానం కలిగే ఆత్మని ఇచ్చాడు అనుకోండి, ఎక్కడ వాడాలా? సంఘములో వాడాలి. బుద్ధి వాక్యాన్ని తెలియజేసేటటువంటి జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, నాకు వరాన్ని ఇచ్చాడు అనుకోండి, నాకు ఎక్కడ వాడాలా? సంఘములో వాడాలి. విశ్వాసి దేవుడు తనకిచ్చినటువంటి స్థానాన్ని మొట్టమొదట తాను ఎక్కడైతే ఏర్పరచుకున్నాడో, ఏ సంఘానికైతే అర్పించబడ్డాడో అక్కడ దాన్ని ఉపయోగించాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఎట్లాంటి కృపావరం ఇవ్వలేదు, దేవుడు నాకు ఎట్లాంటి వరాలు ఇవ్వలేదు, దేవుడు నాకు ఎట్లాంటి ఫలాలు, ఆత్మ ఫలాలు ఇవ్వలేదు, దేవుడు నాకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేదు. అస్సలు ఈ ప్రశ్న రానేకూడదు. ఎందుకు రాకూడదు అంటే, భూమండలం మీద పుట్టిన ప్రతి వ్యక్తి, విశ్వాసి అయినా కాకపోయినా, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ని సిద్ధపరిచి ఉంచాడు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు మనకు అనుగ్రహించబడతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఏదో 10 మందికి కొంచెం ఎక్కువ. అవి కాకుండా పుట్టుకతో వచ్చే కొన్ని అలవాట్లు ఉంటాయి. పుట్టుకతో వచ్చే కొన్ని అలవాట్లు, అవి మనం అనుకుంటాం, మరి ఇది పుట్టుకతో కొన్ని అలవాట్లు వచ్చినాయి, వీడు బాగా నడిపిస్తాడు, కార్యక్రమాన్ని బాగా నడిపిస్తాడు, వీడు మంచిగా చేస్తాడు. ఎప్పటి చేస్తాడు? చిన్నప్పటి నుంచి వీడికి అదే అలవాటు ఉందిరా. బై బర్త్. ఎక్కడ నుంచి బై బర్త్ని? బై బర్త్ అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత దగ్గర నుంచి కాదు. ఇది బై బర్త్, ఇన్బిల్ట్. ఎట్లా వచ్చింది? దేవుడు ఇస్తే వచ్చింది. అంటే కొన్ని దేవుడు ఆగి మన శరీరంలో ఉంచాడనమాట. మనం అనుకుంటాం వాటిని గుర్తించకుండా దేవుడు నాకేమి ఇవ్వలేదు, దేవుడు నాకేమి ఇవ్వలే అనుకుంటాం కొన్నిసార్లు. అది అట్లా కాదు. ఇక్కడ దేవుడు ఎందుకు ఇచ్చాడు? అందరికీ, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. వాటిని మనము ముందు గుర్తించాలి. ఆ తర్వాత మన స్థానం ఎక్కడో చూసుకోవాలి. ఆ తర్వాత దాన్ని సంఘంలో ఉపయోగించాలి. ఎప్పుడైతే సంఘంలో వాడటం మొదలు పెడతావో తర్వాత దేవుడికి బయటకు తీసుకుంటారు. అట్లా నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత సంఘాన్ని నుంచి దూరం వెళ్ళిపోవడం కాదు, కొత్త సంఘం పెట్టడం కాదు. సంఘానికి అతుకబడి ఉండాలి. సంఘానికి అతుకబడి. నువ్వు బయటికి వెళ్ళిపోయావు, ఇటుక తీసే కదా, ఇక్కడ ఇటుక తీసి బయటకు వెళ్ళిపోయావు కదా, దాన్ని పడేసావు, బయట ఏమైపోతుంది? దానికి సంబంధం లేదు. మిగిలిన ఇటుకలతో ఏమైపోయింది? దుమ్ము పట్టుకుపోయింది, బూజు పట్టుకుపోయింది. దాని మీద బయట రోడ్డు పడేసి నెమ్మదిగా మట్టిలో చెరిగిపోయింది. ఆ తర్వాత నానిపోయింది. ఆ తర్వాత దాని యొక్క సారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఆ పటిష్టతను కోల్పోయింది. ఆ తర్వాత మెత్తగా అయిపోయింది. ఆ తర్వాత ఇరిగిపోతుంది. బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏర్పడినటువంటి ఖాళీ వలన మిగిలినటువంటి ఇటుకలన్నీ డ్యామేజ్ అయిపోతూ వస్తూ ఉన్నాయి, స్లోగా. కాబట్టి దేవుడు నీకు ఏర్పరిచిన స్థానాన్ని నువ్వు గుర్తించి ఆ స్థానంలో ఉండాలి. నీ యొక్క పని ఏంటో ఆ పని దేవుని దగ్గర అడిగి తెలుసుకుని సంఘం యొక్క అభివృద్ధి కోసం పని చేయాలి. అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాల మగు వరకు ఆయన ఇలాగ నియమించాడు. ఏంటని ఏం నియమించాడు? 11వ వచనం. పరిశుద్ధులు ఎవరాళ్ళు? పరిశుద్ధులు అంటే ఎవరు? పైనుంచి దిగిరాలే, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నవాడు, యేసయ్యను రక్షకుడిగా అంగీకరించినవాడు. ఒకవేళ ఇక్కడ ఇంకా యేసుని సొంత రక్షణ అంగీకరించకపోతే వాడు పరిశుద్ధులు అని పిలువబడరు, వారు పాపులు అని పిలువబడతారు. అట్లానే పరిశుద్ధులుగా మార్చబడిన వారు పాపులు కాదంటే పాపులే. ఎట్లా? మనం పాపం చేస్తున్నాం కాబట్టి. కానీ పరిశుద్ధులుగా ఎవరు పిలువబడతారంటే ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించారో, మారు మనసు పొందారో, బాప్తిసం తీసుకున్నారో వారు పరిశుద్ధులుగా ఎంచబడతారు. ఓకే, ఇక్కడ ఆ మాట వాళ్ళని బట్టి రాసింది. పరిశుద్ధులు
సంపూర్ణులు అవ్వడానికి అంటారు. అంటే ఇంకా పరిశుద్ధతలోకి వెళ్ళాలి. ఇంకా పరిశుద్ధత అంటే ఏం పరిశుద్ధత? యేసు క్రీస్తు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధత అవ్వడానికి. ఆ తర్వాత ఇంకొక మాట రాస్తుంది, పరిశుద్ధత సంపూర్ణంగా ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు శరీరము క్షేమంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరము క్షేమంగా ఉండాలి అంటే పాడైపోకూడదు. ప్లస్ ఇంకొకటి ఏంటి? అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడం ఎట్లా అవుతుంది? అభివృద్ధి చెందడం ఎట్లా అవుతుంది? మనము పాలు తీసుకుని పెరుగు చేసాం. మీరు ఎప్పుడైనా కొలత వేసారా? పాలు పెరుగు, పాలు హాఫ్ లీటర్ తీసుకుని దాన్ని మంచిగా వేడి చేసి, దాన్ని కొంచెం వేడి చేసి పాలు తోడేసిన తర్వాత అదే పాలని ఎప్పుడైనా కొలిచారా? హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ పెరుగు అవుతా, దాన్ని కేజీ పెరుగు అవుతా? ఏమండి చెప్పండి. పెరుగు ఎప్పుడు తినలే మరి చెప్పండి. హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ పెరిగి అవుతాయి, కేజీ పెరిగి అవ్వదు. అంతేనంటారా? గట్టిపడింది కదా, అంతే. అయితే గుర్తుపెట్టుకున్నాం, పెరిగేటప్పుడు ఏమైనా పెరిగిందా? షాప్కి వెళ్ళి అయ్యా నాకు పెరిగేది ఏం పెరగాల? మనం షాప్కి వెళ్ళి పెరిగొట్టాం, సార్ పెరిగేవాడు ఏం పెరుగుతాం? ఎక్కడ పెరిగా పెరిగింది చాలే ఇంకా అంటాడు. పెరిగేది ఏమి ఉండదు, పెరుగు కావాలి. ఇక్కడ ఆయన ఏమన్నాడు? పెరగమంటున్నాడు. ఎట్లా పెరగాల? ఎట్లా పెరగాల? ఎత్తుగా పెరగడానికి లేదు, పెరగలేం. పిల్లలైతే పెరుగుతారు, ఒక 5-6 అడుగులు ఎత్తు వరకు పెరుగుతారు, ఒక 7 అడుగుల వరకు పెరుగుతారు. ఇక అయిపోయింది, ఏం దాటిపోయింది, పెరగలేము. కానీ ఇక్కడ ఏమంటే పెరగాలంటే ఎట్లా పెరగాల? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు ఏం చేయాలా? క్రీస్తు శరీరము క్షేమము ప్లస్ అభివృద్ధి. అభివృద్ధి అంటే ఎదుగుదల. క్రీస్తు సంఘము లేదా క్రీస్తు శరీరము ఎదుగుదల కనిపించాలి. ఎక్కడ కనిపిస్తుందండి ఎదుగుదల? 10 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నాము బైబిల్ పట్టుకొని, మనలో ఏ మార్పు రాలేదనుకోండి, ఒకటి ఎదుగుదల. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాము, మన ఆత్మీయ జీవితంలో మార్పు లేదు, మన యొక్క ప్రార్థనా జీవితంలో మార్పు లేదు, మన యొక్క దేవుడితో మనకున్న సహవాసంలో మార్పు లేదు, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల్లో మార్పు లేదు. ఏడుంటుంది అభివృద్ధి? క్షేమము ప్లస్ అభివృద్ధి రావాలి అని అంటే మనము ఈ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. అంటే ఏం చేయాలి అంటే మనము ఎదగాలి, దేవుడిలో ఎదగాలి. ఓకే, అది రెండో పాయింట్, నేను తర్వాత చెప్తాను ఎట్లా ఎదగాలో చెప్తాను. సో ఇక్కడ మనం చూస్తున్నాము అభివృద్ధి చెందాలి, క్షేమం విషయంలో అభివృద్ధి చెందాలి. సో అభివృద్ధి చెందేటప్పుడు ఏమేమి పనులు చేయాలో మనం ఆలోచన చేద్దాం. అంటే ఒక వ్యక్తి ఉద్యోగంలో దినదినం దేవుడిని దీవించాడు, దినదినమో ప్రవర్తమానంగా ఎదిగిపోతా ఉన్నాం అంటారు కదా. అంటే ఎట్లాగా? 6 నెలలు ఉద్యోగం చేశాడు, మొత్తానికి జాబ్ వచ్చి చేశాడు ప్యూన్గా. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ నెమ్మదిగా ప్లేస్ మారింది, ప్రమోషన్ వచ్చింది. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో ప్రమోషన్ వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత ఇంకొక ప్రమోషన్ వచ్చింది. 5 సంవత్సరాలకి మేనేజర్ అయిపోయాడు. 6వ సంవత్సరం CEO అయిపోయాడు. ఏం జరిగింది అక్కడ? దినదినం ఎదుగుదల కనిపిస్తూ వచ్చింది. 6 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాలకి CEO అయ్యాడు కంపెనీకి. సో ఇప్పుడు మార్పు వచ్చింది. విశ్వాసి జీవితంలో కూడా దేవుడు కోరేది అదే, మార్పు రావాలి. అట్లాగే ఉంటే కుదరదు. పౌలు అంటాడు, ఎంతకాలం పాలు తాగా పిల్లలాగా ఉంటారు? కొంచెం మార్పు రావాలి, కొంచెం మార్పు రావాలి. ఆత్మలో బలం రావాలి, విశ్వాసంలో పట్టుదల రావాలా, బలం రావాలా. అదే అభివృద్ధి చెందడం అంటే. దేవుని మీద ఎప్పుడైతే మనము దేవుని అర్థం చేసుకోవడం మొదలు పెడతామో, దేవుని మీద ఆధారపడటం మొదలు పెడతాము. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటం మొదలు పెడతామో అప్పుడు మన లోపల ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరచడం మొదలు పెట్టినప్పుడు మనము దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకోవడం మొదలు. ఆత్మకు బలం వస్తుంది. శరీరం అట్లనే ఉంటుంది. శరీరం అంటే ఈ శరీరం. ఆత్మకు బలం వస్తుంది. ఎప్పుడైతే ఆత్మకు బలం వస్తుందో దేవుని కోసం గొప్ప కార్యాలు చేయడానికి నిలబడగలుగుతాము. అంటే నీ స్థానం ఎక్కడో ఆ స్థానంలో నువ్వు గొప్ప పని చేస్తావన్నమాట. రైట్? సో ఇప్పుడు మనం చూద్దాం, చదవండి. ఇంకా తర్వాత పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని ఏ జరగడానికండి?
పరిచర్య ధర్మము జరగటానికి, పరిచర్య జరగడానికి, సంఘములో పరిచర్య జరగడానికి, క్రీస్తు శరీరము అభివృద్ధి చెందడానికి, పరిచర్య చక్కగా జరగటానికి, ఏమండి పరిచర్య చక్కగా జరగటానికి ఏముంది ఇక్కడ? ఏమైనా చెప్పండి. కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా నియమించారు. అందువలన మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయాపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్టు కల్పించబడిన ప్రతి ఉపదేశముకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండగా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వారి వద్దకు మనం అన్ని విషయములలో ఎదగాలి అని అంటే ఇంక కొన్ని పరిచయాలు ఉన్నాయి కదా. ఏంటి పరిచర్య? ఒకటేంటి? అపోస్తలుల పరిచర్య, రెండోది ప్రవక్తల పరిచర్య, మూడోది సువార్త పరిచర్య, నాలుగోది కాపరుల పరిచర్య, ఐదవది టీచర్ల పరిచర్య. ఏమండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపోస్తలుల పరిచర్య అని అంటే సంఘం నుంచి పంపబడినవారు, లేదా ఆయన పంపించాడు వాళ్ళని లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. వాళ్ళు పంపించబడ్డారు, అపోస్తలులు పంపించబడ్డారు. ఓకే, ఒకవేళ సంఘం నుంచి, మన సంఘం నుంచి, ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి మన సంఘం నుంచి దేవుని సేవ కొరకు అండమాన్ నికోబార్ దీవులకో లేదా అరకులో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియా మధ్యకో ఒక విశ్వాసిని పంపించామనుకో, సంఘం నుంచి పంపించాము. అప్పుడు ఈ సంఘం ఏమైంది? పంపించబడిన సంఘం తల్లి సంఘం అయితే ఆయన ఎట్లాంటి వాడికి వెళ్తాడు? అపోస్తలుగా వెళ్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? పరిచర్య చేస్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? నా సంఘము నన్ను పంపించింది ఇక్కడికి సువార్త ప్రకటించడానికి. నా కోరిక ఏంటంటే మన సంఘము అట్లాగా కనీసం ఒక్కరినైనా పంపించాలి బయటికి. ఒక్క మిషనరీని అయినా ఇక్కడి నుంచి పంపించాలి అని అంటే ముందు మనం బలంగా ఎదగాలి. ఓకే, రెండవది అక్కడ ఇంకొక మాట రాస్తుంది, ప్రవక్తలు ఉన్నారు అక్కడ సంఘంలో. ప్రవక్తలు ఉన్నారు. ఎవరి ప్రవక్తలు? వాస్తవానికి పురాతన కంటే ఓల్డ్ టెస్టమెంట్ మనం ప్రవక్తలను చూసాం కదా. దేవుడు కొంతమంది ప్రవక్తలుగా, కొంతమంది రాజులుగా ఈవిస్తూ వచ్చాడు. సో ప్రవక్తల కాలం అయింది, రాజులు వచ్చారు. ఆ తర్వాత చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త మనం చూసాం. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, వీళ్ళందరూ ప్రవక్తలే. ఓకే, ఈ ప్రవక్తలు ఏం చేశారు? దేవునికి సమాజానికి మధ్యవర్తులాగా ఉండేవాడు. దేవుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వెళ్ళి సంఘానికి సమాధానం చెప్పేవాడు. అరే అబ్బాయి, దేవుడు వెళ్ళొద్దంటాడు, ఇందానికి ఆగండి. లేదు, దేవుడు చెప్పాడా, పదండి. దేవుడు చెప్తాడు, హెచ్చరించాడు, మీ పాపం వదిలిపెట్టండి. దేవుడు చెప్పాడు, మీరు వచ్చి ఆయన దగ్గర పశ్చాత్తాపడండి. ఇది దేవుడు మాట్లాడితే వాళ్ళు వచ్చి వారికి హెచ్చరిక చేసేవాడు, ప్రవచించేవాడు, తెలియజేసేవాడు. ప్రవక్తలు సంఘములో అట్లాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆత్మతో నింపబడిన వాళ్ళు ఉంటే వాళ్ళు సంఘానికి మొదట ఉపయోగపడాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అలాగ జ్ఞానం వచ్చిన తర్వాత, తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు సొంత కుప్పలు పెట్టుకుంటారు. బయటకు సొంతంగా మొదలు పెడతామా, ఎవరైనా తీసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంది, దేవుడు వాళ్ళ గురించి చెప్తాడు. ఇంకంటే చర్చికి రావడం మానేస్తుంది ఆమె. ఆయన కానీ ఆమె చర్చికి రావడం మానేస్తారు. ఆయన ఒక సంఘం పెడతారు అక్కడ, ఆయన ఒక సంఘం, అదే ఆమె ఒక సంఘం పెడతారు. ఈ సంఘం తీసుకురావడం మానేసి ఇంటి దగ్గర కూర్చోబెడతారు అందరినీ. దేవుడు ఆమెకి ఇచ్చిన గిఫ్ట్ని అందరి కోసం ఉపయోగించకూడదని చెప్పరు, కానీ సంఘములో ఉండాలా, అది దేవుడు కోరేది. ఓకే, ప్రొఫెషనల్ తర్వాత ఇంకోటి సువార్థికులుగా. ఎవరి సువార్థికులు? సంఘము నుంచి బయటకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రేమను తెలియజేసేవాడు. ఇవాంజలిస్ట్ అంటాం ఇంగ్లీష్లో. సువార్త పరిచర్య చేసేవాడు. మరి మన సంఘంలో ఎంతమంది సువార్థికులు ఉన్నారు? మన సంఘంలో సువార్థికులు ఉన్నారా? ఎంతమంది ఒకరు చేస్తారు? ఎంతమంది బయటికి వెళ్ళి సువార్త పరిచర్య చేసుకోవాలి? అంటే బయటికి వెళ్ళి బయటపడి గట్టిగా విరిచి ఉన్నప్పుడు 60 మంది కాదు నా ఉద్దేశం. ఈ రోజు అలా చేస్తే కొడతారు, అవకాశం పోయింది. ఒకప్పుడు చేసేవాళ్ళం వీధి సువార్త అని మైక్ పట్టుకుని సైకిల్కో ఆటోకో పెట్టుకుని 10 మంది పాటలు పాడుకుంటూ వెళ్తా సువార్త చెప్పాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించుతూ ప్రియులారా జాగ్రత్తగా వినండి, మీ పాపం విడిచిపెట్టండి అని సువార్త ప్రకటించేవాడు, వీధి సువార్త చేసేవాడు.
ఇప్పుడు అది తగ్గిపోయింది. ఇప్పుడు అట్లాంటి అవకాశాలు లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏదో రకంగా సువార్త ప్రకటించాలి. ఎట్లాగా? పాలవాడికి సువార్త చెప్పొచ్చు, షాపుల వాడికి సువార్త చెప్పొచ్చు, మెడికల్ షాప్ అయితే అక్కడ సువార్త చెప్పొచ్చు, లేకపోతే కూరగాయల వాడి దగ్గర వెళ్తే అక్కడ వాడికి సువార్త చెప్పొచ్చు, లేకపోతే మనం ఎక్కడికి మార్కెట్కి వెళ్తే అక్కడ సువార్త చెప్పొచ్చు, బట్టల షాప్కి అయితే అక్కడ సువార్త చెప్పొచ్చు, నీకు బాగా పరిచయమైనది ఆఫీస్లో కొలీగ్స్ దగ్గరికి వెళ్తే సువార్త చెప్పొచ్చు. ఏదో ఒక రకంగా యేసయ్య ప్రేమను గురించి చెప్పాలి, చెప్పేవాళ్ళగా ఉండాలి. మన సంఘంలో ఇవి జరగాలి. మన సంఘంలో ఇవి జరగాలి. జరిగితే ఏమైతే తెలుసా? ఎక్కువ మంది సంఘానికి ఆకర్షించగలుగుతారు, దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతాం, కొత్త మన దేవుని సన్నిధికి తీసుకొస్తాం. ఆ తర్వాత ఇంకోటి ఏమంది? కాపరులు ఉండాలి. ఇక్కడ కాపరులు ఉండాలి. కాపరి పరిచర్య ఎలాంటిదంటే తండ్రి పరిచర్య లాంటిది. కాపరి పరిచర్య తండ్రి పరిచర్య అంటే సంఘం కుటుంబాన్ని ఎలాగైతే తండ్రి పోషిస్తాడో, వారి కోసం కష్టపడతాడో, వారి కోసం సంపాదిస్తాడో, వారికి కావాల్సిన అన్ని సమకూరుస్తాడో, కాపరి పరిచర్య అది. సో కాపరిగా ఉండేటటువంటి వాడు సంఘాన్ని వాక్యముతో పోషించాలి, సంఘాన్ని వాక్యముతో పెంచాలి, సంఘాన్ని ప్రార్థనతో కంచె వేసి కాపాడాలి, సంఘాన్ని భద్రపరచాలి. ఇది కాపర్లు చేసే పని. ఆ తర్వాత ఇంకొకటి ఉంది, జాగ్రత్త వినండి. ఉపదేశకులుగా. ఎవరికి ఉపదేశకులు అంటే? బైబిల్ టీచర్స్, సండే స్కూల్ టీచర్స్ కూడా దీని కిందకి వస్తారు. టీచింగ్ చేసేవాడు అంటే బైబిల్లో ఉన్న సత్యాలను బోధించేవాడు, నేర్పించేవాడు. ఎజ్రా అట్లాంటి వాళ్ళలో ప్రముఖుడిగా ఉంటాడు. ఎజ్రా నేర్పించేవాడు, టీచర్. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, సంఘములో యేసుక్రీస్తు యొక్క శరీరము సంపూర్ణంగా ఎదగడానికి దేవుడు కొంతమందికి కొన్ని ప్రత్యేకమైనటువంటి తలాంతుల్ని ఇచ్చాడు, ఆత్మవరాల్ని ఇచ్చాడు. దానిని మనం ఉపయోగించాలి అని అంటే నీ వరం ఏమిటో, నీ స్థానం ఏమిటో, నీ యొక్క శక్తి ఏమిటో, నీ సామర్థ్యం ఏమిటో, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతి ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుని దానిని దేవుని కొరకు ఉపయోగించడానికి సిద్ధపడాలి. అప్పుడు నీ స్థానం నీకు అర్థమైనప్పుడు, ఆ స్థానంలో నువ్వు నిలబడినప్పుడు నువ్వు బలపరచబడతావు, నువ్వు వాడబడతావు, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. సో ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ చివరి మాటకు వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఆయన అన్నాడు కదా, అందువలన ఇలా ఉండడానికి దేవుడు నియమించాడు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమైంది మనుషుల మాయాపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల కుయుతులను గాలికి కొట్టుకొని పోయినట్టు కల్పించబడిన ప్రతి ఉపదేశము ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అరుల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టు ఉండొద్దు. అంటే వాక్యంలో రకరకాల, టీవీలో రకరకాల వాక్యాలు వస్తాయి, రకరకాల సువార్త కూడికలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడికి పడితే అక్కడికి పోవద్దు అని అర్థం. మా విన్నారా? మేము అక్కడికి వెళ్ళి సువార్త సేవ చేస్తున్నాం, ఇక్కడికి వెళ్ళి సువార్త పరిచయం చేస్తున్నాం, టీవీలో మేము వాక్యం చెప్పడం దేవుడు అవకాశం ఇచ్చాడు, మీరందరూ మాకు సహాయం చేయండి అనగానే అబ్బా దేవుడు వాళ్ళకి ఇచ్చారంట, వాళ్ళు చేసేస్తారంట అని ఈమె గబగబా చెక్కు రాసేసి వాళ్ళు పంపించేస్తుంది. మరి ఇక్కడ సంఘం ఏమైపోతుంది? ఇక్కడ పాస్టర్ గారు ఏమైపోతాడు? నీకోసం ప్రార్థన చేసే కుటుంబం ఏమైపోతుంది? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన సంఘం యొక్క అవసరాలు ఏమైపోతాయి? అలా వెళ్ళి బయట పరిచయం చేస్తున్నారే వాళ్ళ గురించి దగ్గర మారిపోయి ఏమంటే వాళ్ళ ఎక్కడ ఉండాలా? సంఘానికి అద్దెకబడి ఉంటుంది. అప్పుడు వాళ్ళ సంఘం పోషిస్తుంది. అది ప్రాసెస్ ఇక్కడ, అదే పద్ధతి ఇక్కడ. దేవుడు చెప్పినటువంటి సిస్టమ్ అది. ఓకే, తర్వాత జాగ్రత్త. అట్లాగున ఉన్నప్పుడు మనం గాలికి అటు ఇటు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, మనల్ని చెడగొట్టే ప్రమాదం ఉంది, మన విశ్వాసాన్ని లాగేసే ప్రమాదం ఉంది. ప్రియమైన సంగమా, విశ్వాసులు ఇట్లాంటి తప్పుడు బోధల్లోనికి వెళ్ళకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. ఓకే, తర్వాత ఈ అధ్యాయానికి వచ్చేద్దాం. మరలా మొదటి పత్రిక 12వ అధ్యాయానికి వచ్చేద్దాం. 12వ అధ్యాయంలో 12-13 వచనాలు చూస్తే, 12వ అధ్యాయంలో 12-13 వచనాలు చూస్తే, ఎలాగో శరీరం ఏకమైనను అనేకమైన అవయవములు కలిగినదో, ఎలాగో శరీరం యొక్క అవయవములన్నీ అనేకమైన అవయవములైనను ఒక్క శరీరం ఏంటో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు.
సో విశ్వాసులందరూ యేసుక్రీస్తులో, ఆయన శరీరంలో భాగాలు. కనుక ఈ గుర్తుపెట్టుకోండి, మనందరం యేసుక్రీస్తు యొక్క శరీరములో భాగస్థులము. నేను వేరు, నువ్వు వేరు అని చెప్పడానికి వీల్లేదు. నీకు నాకు సంబంధము లేదు అని చెప్పడానికి వీల్లేదు. నువ్వెవరువయ్యా అని మాట్లాడటానికి కూడా వీల్లేదు. ఎందుకని మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన యొక్క శరీరములో భాగస్థులము. ఒకవేళ మనం కనుక అట్లా ప్రశ్నించామనుకోండి, ఎవరిని ప్రశ్నిస్తున్నామో తెలుసా? యేసుక్రీస్తుని ప్రశ్నిస్తున్నాము. ఆయనను అగౌరవపరుస్తున్నాం. ఆయన యొక్క నియమాన్ని, ఆయన యొక్క ఏర్పాటుని ప్రశ్నిస్తూ ఉన్నాం. సార్వభౌమాధికారి అయిన దేవుణ్ణి ప్రశ్నించే అధికారం ఎవరికి? ఎవరు ఆయన ప్రశ్నించడానికి వెళ్ళారు. ఇది ఆయన ఇష్టం, ఆయన చిత్తం. అంటే ఇక్కడ ఇంకొక మాట మనం చదువుకుంటూ వద్దాం. ఆ తర్వాత 27వ వచనం నుంచి మనం చదివితే కిందకు వచ్చేసిన తర్వాత 27, 25 వచనం చూద్దాం. ఓకే, నేను 25 నుంచి చదువుకుంటూ వస్తాను. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించులాగా దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడుతుంది. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించు. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమైంది వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషను అర్థం చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. ఏంటి ఆ విషయం అంటే, నో కంపారిజన్. ఒకరినొకరు పోల్చుకోవడానికి వీల్లేదు. తక్కువ విశ్వాసం ఉన్నా, ఎక్కువ విశ్వాసం ఉన్నా, లేదు ఎక్కువ సంవత్సరాలు విశ్వాసం అయి ఉండొచ్చేమో, ఈ మధ్యకాలంలో మారుమనసు పొందినటువంటి విశ్వాసంతో పోల్చుకోవడానికి వీల్లేదు. తక్కువ చేసి మాట్లాడటానికి వీల్లేదు. అందరినీ సమానంగా చూడాలి. ఆ తర్వాత ఇది విశ్వాసిగా మనం దేవుని యొక్క శరీరంలో పాలిభాగస్వామ్యం ఉండడానికి మొట్టమొదట చేయవలసినటువంటి విశ్వాసి పాత్ర. సో దీంట్లో ఏం జరుగుతుంది ఇక్కడ అని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పౌలు ఒక మాట మాట్లాడతాడండి. 20 వచ్చినారు. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పచాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పచాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయవాలలో ఏవి మరి బలహీనంగా కనపడదో అవి మరి ఎక్కువ అవశ్యమే, అంటే ఆవశ్యకములే. అంటే ఈ చేతితో పనిలేదు కాబట్టి నాకు అక్కర్లేదని చెప్పదు. ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చాడు. నువ్వు చేయదని కూర్చో, నేను చేస్తా అంటానికి వీల్లేదు. ఎవరి పని, దేవుడు ఎవరికి ఇచ్చిన పని వారు ఆ పని చేయాలి. ఒకవేళ చేత కాకపోతే నేర్చుకోవాలి. ఇది సంఘం యొక్క నిర్మాణములో భాగము. ఇది విశ్వాసి పాత్రలో మొదటిది. ఇప్పుడు దాకా నేను చెప్పింది. ఇంకా 2 ఉన్నాయి, అవి రెండు మాట్లాడుకుందాం. అయితే నేను త్వరగా ముగిస్తాను. ఆ 2 నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ఓకే, అది జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయానికి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో ఒక మాట ఉంది, చూద్దాం. 22, 23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించను. ఎవరిని? యేసుక్రీస్తుని. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ఇది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత. యేసుక్రీస్తు యొక్క సంఘము లేదా యేసుక్రీస్తు యొక్క శరీరము సంపూర్ణంగా అవ్వాలి అంటే మనందరము విశ్వాసంలో ఎదగాలి. మనందరము దేవుడు మనకి ఇచ్చిన స్థానంలో అభివృద్ధి చెందాలి.
అది వాక్యం నేర్చుకోవటంలో అయినా, వాక్యం చెప్పడంలో అయినా, విశ్వాసం కలిగి ఉండటంలో అయినా, సువార్త ప్రకటించడంలో అయినా, ప్రార్థన చేయటంలో అయినా, ఎదుటి వాళ్ళని బలపరచడంలో అయినా, ఎదుటి వాళ్ళకి సహాయం చేయటంలో అయినా, సంఘంలో పరిచర్య చేయటం అయినా, ఏదైనా కానీ మనము ఎదగాలి, అభివృద్ధి చెందాలి. అప్పుడు సంఘము సంపూర్ణమైంది. సంఘము సంపూర్ణము కాకుండా యేసుక్రీస్తు రాడు. సంఘము సంపూర్ణము కాకుండా యేసుక్రీస్తు రాడు. అంటే మనము ఆయనకు సమానమైన సంపూర్ణతకు ఎదగడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తొందరగా ఎదిగితే తొందరగా వస్తుంది. ఎప్పుడైతే తొందరగా ఎదుగుతామో తొందరగా పరిచయం చేస్తాం. ఎప్పుడైతే తొందరగా పరిచయం చేస్తామో సువార్త ప్రకటిస్తాం. ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో సంఘం నిండుద్ది. ఎప్పుడైతే ఎక్కువ మందికి సువార్త తెలుస్తుందో వాళ్ళు సంఘానికి వస్తారు. అప్పుడు ఆయన వస్తారు. అంటే మనము సువార్త ప్రకటించేంత వరకు ఎదురు చూస్తాడు ఆయన. భూమండలం మీద చిట్ట చివరి ఆత్మకు సువార్త ప్రకటించేంత వరకు ఎదురు చూస్తాడు. సో ఆ సువార్త ప్రకటించే భాగంలో మనం కూడా పాలిభాగస్థమై ఉన్నాము. మనకు కూడా కొంచెం బాధ్యత ఉంది. మన సంఘానికి కూడా కొంచెం బాధ్యత ఉంది. కానీ మనం కూడా ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. ఎప్పుడు చెప్తాను, 3వ దాంట్లో. సో 2వ కారణంలోకి వెళదాం. 2వ కారణం ఏంటి అంటే, యోహాను సువార్తకు వెళదాం. ఒకటి, సంఘంలో మన స్థానం ఏంటో తెలుసుకోవాలి. పాత్ర అన్నాం కదా, విశ్వాస పాత్ర. దాంట్లో మొదటి మన సంఘంలో స్థానం ఏంటో తెలుసుకోవాలి. రెండవది, స్థానం తెలిసిన తర్వాత ఏం చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే కొన్ని ప్రత్యేకమైన వచనాలు కనిపిస్తాయి. చూద్దాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు తీగ ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవని దానిలోని పనికిరాని తీగను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపరు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. తీగ ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. సో అక్కడ ఏమన్నాడు? సంఘము క్షేమముగా అభివృద్ధి చెందటానికి, అంటే ఫలించడానికి ఏం చేయాలా? ఇవి 2వ మెట్టు. ఏం చేయాలి? ఆయనతో అంటు కట్టబడిన వారే ఉండాలి. సంఘములో విశ్వాసి పాత్ర మొదటిది ఏంటి? ఎక్కడో తెలుసుకోవాలి, నీ స్థానం ఏంటో తెలుసుకోవాలి. రెండోది, నీ స్థానములో ఏం చేయాలి? ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, బలంగా నిలబడాలి. ఓకే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఏం చేయాలి? 5వ వచనంలో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. నిలిచి ఉండటం. యోహాను రాసిన పత్రికలో యోహాను భక్తుడు అంటాడు కదా, నువ్వు ఆయనతో పాటు నిలిచి ఉండడానికి ఉండాలి అని అంటే ఒకటే ఒక పని చేయాలంటే. ఏంటి ఆ పని అంటే, నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన యొక్క ఆజ్ఞకు లోబడాలి. నువ్వు ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తున్నావో ఆయన ఆజ్ఞలను గైకొంటావు. ఆయన ఆజ్ఞల్ని గైకొంటున్నావు అని అంటే ఆయనను ప్రేమిస్తున్నావు. ఆయనను ప్రేమించినట్లయితే నువ్వు ఆయనతో పాటు అంటు కట్టబడి ఉంటావు. ఎప్పుడైతే ఆయనతో అంటు కట్టబడి ఉంటావో అప్పుడు ఆశీర్వదించబడతావు, అప్పుడు ఎదుగుతావు, దేవుని నువ్వు దీవిస్తాడు. నీ యొక్క ఉన్నతమైనటువంటి జీవితం, విశ్వాస జీవితం ఎదుగుతూ పోతూ ఉంటుంది. ఎప్పుడైతే అలా జరుగుతుందో 3వ పని జరుగుతుంది. 3వ పని జరగాలంటే ఈ 2 జరగాలి. ఈ 2 పనులు అవితే కానీ 3వ దానికి వెళ్ళలేము. ఓకే, జాగ్రత్తగా విందాం ఈ మాట. ఇక్కడ ఇంకొక మాట నేను చెప్తాను. 8వ వచనం చదవండి. 15వ అధ్యాయం 8వ వచనం. ఎవరు చదువుతారా? యోహాను సువార్త 15. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. ఇప్పుడు శిష్యులు ఏం చేయాలా? చాలండి. శిష్యులు ఏం చేయాలా? ఏసై ఏం చేశాడు? శిష్యుల్ని ఏసై ఏం చేశాడండి? 12 మంది ఉన్నారా శిష్యులు? ఏం చేశాడు ఏసయ్య? అమ్మా, 12 మంది శిష్యుల్ని ఏసయ్య పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడు? మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి
వెయ్యాలా? మూడవ పని. మొదటిది సంఘంలో నీ స్థానం ఏంటో తెలుసుకోవాలి. రెండవది నువ్వు దేవునితో అంటు కట్టబడిన వాడైంది ఫలించాలి. మూడవది సువార్త ప్రకటించాలి. మూడవది సువార్త ప్రకటించాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. ఈ సువార్త ప్రకటిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకుంటున్నారంట. ఏం ఆహారం ఇది? 2 రకాల ఆహారం ఉంటుంది. ఆత్మీయ ఆహారం ఉంటుంది, శారీరక వారికి ఆహారం పెడతా ఉంటారు అక్కడ సంఘంలో. తర్వాత మరియు ప్రభువు జాగ్రత్త, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో ఎవరితోటి? ఆల్రెడీ అక్కడ సంఘంలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. రక్షణ పొందిన వారిని దేవుడు తీసుకొస్తున్నాడు. ఎక్కడికి? సంఘంలోనికి. ఎవరి ద్వారా రక్షణ పొందారు వాళ్ళు? సువార్త ప్రకటించడం ద్వారా. సంఘము సువార్త ప్రకటించకపోతే కొత్త వాళ్ళు వస్తారు. సంఘం వెంట అభివృద్ధి చెందుతుంది. నువ్వెంట విశ్వాసం అవుతావు, నువ్వెంట బలం పొందుకుంటావు, నువ్వెంట స్థిరంగా ఉండగలుగుతావు, నువ్వెంట బలంగా ఈ సంఘంలో నిలబడి నేను అని చెప్పగలుగుతావు. 5 మందిని ఆత్మగా రక్షించగలిగావా? సువార్త ప్రకటించావా? బయటికి వెళ్ళి కొంతమంది దేవుని తీసుకొచ్చావా? ఆయన అంటాడు, ఈ 3 పనులు చేస్తే సంఘము సంపూర్ణమవుతుంది. ఈ 3 పనులు చేస్తే సంఘము సంపూర్ణమవుతుంది. సంఘము సంపూర్ణం అవ్వాలంటే నీ స్థానం ఏదో తెలుసుకోవాలి. విశ్వాసిగా నీ స్థానము ఈ సంఘములో ఏమిటి అంటే ఇక్కడ కాకుండా ఆయన శరీరంలో ఏమిటి? ఆయన శరీరంలో నీ భాగం ఎక్కడా? పరిచర్య చేసే భాగమా, లేకపోతే ప్రార్థించే భాగమా, లేకపోతే పరిశీలించే భాగమా, ఎదుట వారి అవసరాలను గుర్తించి సహాయం చేసే భాగంలో ఉన్నావా? లేదు కష్టంలో ఉన్న వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చే భాగంలో ఉన్నావా? నీ యొక్క పాత్ర ఏంటి? ప్రియమైన సంఘమా, నీ పాత్ర నువ్వు తెలుసుకోకపోతే నీ సంఘానికి ఎంతకాలం వచ్చినా కానీ నీకు ఆత్మీయ ఎదుగుదల కనిపించదు. ఈ సంఘానికి ఎంతకాలం వచ్చినా కానీ, ఇక్కడే కాదు ఏ సంఘానికి వెళ్ళినా సరే నీ పాత్ర ఆయన శరీరంలో ఏంటో నువ్వు తెలుసుకోకపోతే ఎంతకాలమైనా నీకు అభివృద్ధి రావు. సో నీకు అభివృద్ధి రావాలి అని అంటే నీ స్థానం ఏంటో తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీ పాత్ర ఏంటో తెలుసుకుందో, నీ స్థానం ఏంటో తెలుసుకుందో, నీ పని ఏంటో తెలుసుకుందో, నీ పరిచర్య ఏంటో తెలిసిందో, దానికి తగ్గట్టుగా జీవించడానికి యేసుక్రీస్తుతో అంటు కట్టబడాలి. యేసుక్రీస్తుతో అంటు కట్టబడడానికి 2 రహస్యాలు ఉన్నాయండి. 1 ప్రార్థన చేయడం, 2 బైబిల్ చదవడం. ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఇక మాకు వేరే ఉద్యోగం లేదా? కొంతమంది కోపం వస్తుంది. రవి గారి కంటే ఉద్యోగం లేదు, ఇదే పరిచయం చేస్తున్నారు కాబట్టి మేము ఇదే పని. ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలో గడపాలి. ఈ లోకంలో ఎక్కువ కాలం బతకం, పరలోకంలో ఎక్కువ కాలం బతుకుతాం. అక్కడ ఎక్కువ కాలం బతకాలి అని అంటే ఈ లోకంలో కొన్ని పనులు చేయమని చెప్పాడు. అవే వాటిలో ఒకటి ప్రార్థన చేసి బైబిల్ చదువుకోవాలి. నీకు కుదిరినంత సమయం ప్రార్థన చేయాలి, నీకు కుదిరినంత సమయం బైబిల్ చదువు. మిగిలిన మాట మీద మనసు పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని చదవాలి, దేవునితో అంటు కట్టబడాలి. ఎప్పుడైతే నువ్వు ఆ 2వ పని చేస్తావో అప్పుడు శిష్యుడు అవుతావు. ఎప్పుడైతే శిష్యుడు అవుతావో 3వ పని చేస్తాం, సువార్త పరిచర్య పని చేస్తాం. సంఘములో నీ పాత్ర ఏంటో తెలుసా? సంఘంలో నీ పాత్ర ఏంటో తెలుసా? నేను వచ్చి వర్షిప్ లీడ్ చేయడం కాదు, లేకపోతే డ్రమ్స్ ప్లే చేయడం కాదు, లేకపోతే శుభ్రం చేయడం కాదు. వీటితో పాటు సువార్త పరిచర్య చేయాలి. బయటకు వెళ్ళి వీటితో పాటు సంఘము యొక్క నిర్మాణములో, సంఘము ఎదుగుదలలో నువ్వు కూడా పని చేయాలా?
ఆత్మల్ని సంపాదించాలి. నేను మ్యూజిక్ మాత్రమే ప్లే చేస్తా అంటే కుదరదు. నేను క్లీనింగ్ మాత్రమే చేస్తా అంటే కుదరదు. నేను డెకరేషన్ మాత్రమే చేస్తా అంటే కుదరదు. వీటితో పాటు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మూడో పని జరుగుతుంది. సంఘము అభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తూ ఉంది. ఇక్కడ అపోస్తల కార్యాలు మనం చూస్తాము, అనేక మంది రక్షింపబడిన వారు. రక్షించబడిన వాళ్ళంతా సువార్త ప్రకటిస్తే రక్షించబడ్డారు. వారిని యేసుక్రీస్తు ప్రభు లోపలికి తీసుకొస్తాడు. ఎక్కడికి? సంఘములోనికి తెస్తున్నాడు. సంఘంలోకి వస్తే ఏమైంది? ఆయన శరీరము సంపూర్ణమైంది. ఆయన శరీరము సంపూర్ణమైతే ఆయన వస్తాడు. ఆయన రావాలి అంటే మన పాత్ర తెలియాలి. ఆయన రావాలి అంటే నీ స్థానం ఏంటో తెలుసుకోవాలా, నీ పని ఏంటో తెలుసుకోవాలి. అంతేగాని ఆదివారం రాగానే బైబిల్ పట్టుకుని గబగబా తయారైపోయి వచ్చేస్తే సరిపోదు. ఎందుకు వచ్చాం? ఆయన ఆరాధించడానికి, ఆయన మనకు అప్పగించే పని ఏంటో తెలుసుకోవడానికి, ఆ పనిని చేసి రావడానికి. ఊరిని వచ్చి వెళ్ళిపోతే ఆశీర్వాదాలు రావండి. ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే దీవెనలు రావు. ఆయన వాక్యానుసారంగా జీవిస్తే దీవెనలు వస్తాయి. ఒక ఆయన రోజు ఆఫీస్కి వెళ్ళేవాడు. ఆఫీస్కి వెళ్ళి ఆయన టైం కుదిరేది కాదు ఆదివారం ఆరాధనకు వెళ్ళటానికి. కాబట్టి ఏం చేశాడంటే ఆయన డ్యూటీ టైంలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చ్కి వెళ్ళేవాడు. ఎవ్రీడే చర్చ్కి వెళ్ళేవాడు. దగ్గరలో ఒక చర్చ్ ఉండేది, వెళ్ళేవాడు. ఆయన వంటోడే, ఆయన ఎవరు లేరు. చర్చికి వెళ్ళి ఆ లంచ్ టైంలో గబగబా లంచ్ పూర్తి చేసుకుని అక్కడ చర్చికి వెళ్ళేవాడు. చర్చిలోకి వెళ్ళి ఒక నిమిషం కూర్చుని చిన్న ప్రార్థన చేసుకుని, దేవా నేను వచ్చాను మీ సన్నిధికి అని చెప్పి వెళ్ళిపోయేవాడు. కొన్ని రోజులు అట్లా ఎవ్రీడే అట్లా చేసేవాడు. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరం అయింది. ఎవ్రీడే మానేవాడు కాదు. ఆయన డ్యూటీకి వచ్చాడు అని అంటే కంపల్సరీ చర్చికి వెళ్ళేవాడు. చర్చికి వెళ్ళి ఒక 2 నిమిషాలు కూర్చునేవాడు, ప్రార్థన చేసేవాడు. గబగబా లేచి, దేవా నీ సన్నిధికి వచ్చాను ఈరోజు అని చెప్పి అటెండెన్స్ వేయించుకున్నట్టుగా వచ్చి వెళ్ళిపోయేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సిక్ అయ్యాడు. ఆయన హాస్పిటల్లో చేర్చారు. ఆయన హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఆయన తెలుసు ఆయనకి ఎవరు లేరు. డాక్టర్ అడిగారు, ఎవరన్నా ఉన్నారా అని జాయిన్ చేసిన వారిని అడిగారు. ఆఫీస్ కొలీగ్స్ ఆయనకి ఎవరు లేరని, ఆయన వంటోడు ఎవరు లేరండి, ఫ్యామిలీ ఎవరు లేరు. ఆయన ట్రీట్మెంట్ చేయడం మొదలైంది. రోజు ఒక ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయన కోమలోకి వెళ్ళిపోయాడు. కోమలోకి వెళ్ళిపోతే ఒక ఆయన వచ్చేవాడు, ముసలాయన వచ్చి ఆయన పక్కన కూర్చునేవాడు. డాక్టర్లు అన్నారు, ఈయనకి ఎవరు లేరని విన్నామంటే నేను ఉన్నానండి, నేను వస్తూ ఉంటాను ఆయన చూడటానికి అన్నారు. సో ఈయన కోమాలో ఉన్నాడు కొన్ని రోజులు కోమాలో. ప్రతిరోజు ఈ కోమాలో ఉన్నటువంటి ఈ పెద్ద ఆయన ముసలాయన దగ్గరికి ఇంకొక పెద్ద ఆయన రోజు వచ్చేవాడు. రోజు వచ్చి కూర్చునేవాడు. ఈ డ్యూటీ డాక్టర్ ఒక మాట చెప్పాడు, సార్ ఆయన వచ్చిన రోజు ఒక మాట, నేను వచ్చానని నేను చెప్పండి. ఈ కోమాలో ఉన్నాడు, ఏం తెలియదు. పక్కన డాక్టర్ ఉండేవాడు కదా, ఈ ముసలి ఆయన చూడటానికి వచ్చి పరామర్శించడానికి వచ్చి, సార్ నేను వచ్చానని ఆయనకు చెప్పండి అని రోజు వచ్చి చెప్పి వెళ్ళేవాడు. నేను వచ్చానని ఆయనకు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఈ మనిషి కోమాలో నుంచి బయటకు వచ్చాడు. కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పెద్ద ఆయన్ని డాక్టర్ గారు అడిగారు, అయ్యా నీ కోసము ఎవరు వచ్చారని నీకు తెలుసుకోవాలనుకుంటున్నావా అంటే, నా కోసం ఎవరు ఉంటారండి, నా కోసం ఎవరు రారు, ఎందుకంటే ఎవరు లేరు నాకు అన్నాడు. లేదు బతుకుడితే నీ కోసం రోజు ఒక ఆయన వచ్చేవాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా, చాలా వెతుకుండేది మాకు, నేను వచ్చానని చెప్పండి అని చెప్పి వెళ్ళేవాడు. నేను వచ్చానని ఆయనకు చెప్పండి. ఎందుకని ఈయన ఏం చేసేవాడు? ఈ ముసలి ఆయన కోమాల నుంచి బయటకు వచ్చిన ఏం చేసేవాడు? ఉద్యోగం ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళి, దేవా నేను వచ్చా అటెండెన్స్ వేయించుకున్నాడు. ఆయన సిక్ అయినప్పుడు యేసు ప్రభువే దగ్గరకు వచ్చి, నేను వచ్చా, డోంట్ వరీ నేనున్నా. నీ స్నానము, నీ పని నువ్వు చేయటం మొదలు పెడితే, బ్రదర్ చాలా కష్టాలు ఉన్నాయి, మా కోసం ప్రార్థన చేయరా అని అనక్కర్లా. ఎందుకు తెలుసా? నువ్వు ఎవరు పని చేస్తున్నావు? ఆయన తెలుసు నీ కష్టాలు ఏంటో. ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు దగ్గరికి, నా బిడ్డ కష్టాల్లో ఉందని పక్కనే వచ్చి నిలబడతాడు. నా బిడ్డ బాధలో ఉందని నీ దగ్గర నిలబడతాడు.
నా నా కుమారుడు సమస్యలో ఉన్నాడు, ఆఫీస్లో ఇబ్బందుల్లో ఉన్నాడు, వ్యాపారంలో సమస్యలతో ఉన్నాడని నీ పక్కన వచ్చి నిలబడతాడు. ఎప్పుడో తెలుసా? సంఘంలో నీ స్థానంలో నువ్వు ఉండి ఆయన పని చేసేటప్పుడు ఆయన నీ పని కోసం నీ ప్రక్కనే నిలబడి నిన్ను దీవించడానికి, నిన్ను సిద్ధపరచడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి నీ పక్కనే ఉంటాడు. విడిచిపెట్టడు ఆయన. అనుకోవద్దు నేను పని చేస్తాను, పరిసరం చేస్తాను, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. దేవుడు నన్ను విడిచిపెట్టడేమో అనుకోవద్దు. దేవుడు నాకు సహాయం చేయట్లేదేమో అనుకోవద్దు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, విడిచిపెట్టడు. కొంతమంది చెప్తారు, ఇది నిజమా, నిజంగానా, దేవుడు నీతో ఉన్నాడా అని అంటారు. నమ్మద్దు, దేవుడు నీతో ఉన్నాడు అంతే. అనుమానం పెట్టే వాళ్ళ దగ్గర మాటలు అంగీకరించొద్దు. దేవుడు నీతో ఉన్నాడు. అవ్వకు పాపం చాలా కష్టమైంది. ఆ విషయం ఏంటి తెలుసా? ఏదైనా తోటలో అవ్వ ఉంది, పాము వచ్చి ఇది నిజమా అని అంది. ఇప్పుడు మనతో పాము వచ్చి మాట్లాడితే ఏమనుకుంటాం మనం? చెప్పండి. పాము మాట్లాడితే ఏం చేస్తాం? కుక్క మాట్లాడితే ఏం చేస్తాం? చెప్పండి. వింతగా ఆశ్చర్యం. కుక్క మాట్లాడాలి, మాట వెంట మానేద్దాం, మనం వీడిది సెల్ఫీ తీసుకుందాం, ఈ కుక్క మాట్లాడుతుంది అంటే పోస్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు కొత్తగా యాప్స్ వచ్చినాయి. నేను మొన్న మధ్య ఒక యాప్ చూశాను, కుక్కతో మాట్లాడే ఒక భాషతో కలిగిన యాప్ కొత్తగా వచ్చింది. అంటే ఆ యాప్లో మన భాషలో చెప్తే కుక్క భాషలో అది ట్రాన్స్లేట్ చేస్తుంది, కుక్కకు అర్థం అవుతుంది. సో కుక్క రెస్పాండ్ అవుతుంది మనం అట్లా. సో ఇప్పుడు ఆలోచన చేద్దాము. అంటే ఏంటి ఉద్దేశం? ఏంటి పని? ఒకటెప్పుడు గుర్తుపెట్టుకుంటాము, దేవుడు నీకు ఇచ్చినటువంటి పని నువ్వు చేయకుండా, దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు ఉండకుండా, దేవుడు నీకు నియమించిన నియమాన్ని నువ్వు చేయకుండా సడన్ సర్ప్రైజ్ లాగా ఆలోచిస్తే, అవ్వకు సర్ప్రైజ్గా లేదు పాము మాట్లాడటం. నేను అనుకున్నాను, ఎందుకంటే అవ్వతో ఒకవేళ పాము మాట్లాడు సర్ప్రైజ్ అని అంటే మిగిలిన జంతువులతో అవ్వ మాట్లాడి ఉండాలి, మిగిలిన జంతువులతో అవ్వ మాట్లాడి ఉండొచ్చేమో. కాబట్టి పాము మాట్లాడడం అవ్వకు సర్ప్రైజింగ్గా లేదు అంతే అని అనుకుంటాను నేను. ఎందుకని? భాషలు మాట్లాడటం అనే విషయంలో బహుశా జంతువులతో కూడా ఆదాము అవ్వ మాట్లాడే ఉండొచ్చేమో, వాటి భాష వాళ్ళకి తెలిసే ఉండొచ్చేమో. కాబట్టి వాడికి పేర్లు పెట్టినప్పుడే నువ్వు ఆవు, నువ్వు గేదె, నువ్వు పిల్లి, నువ్వు కుక్క, నువ్వు ఏలుక, నువ్వు ఏనుగు అని చెప్పి ఉండొచ్చేమో. మనకు తెలియదు. దేవుడు ఆ జ్ఞానం, ఆ భాష వాడికి ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి పాము మాట్లాడినప్పుడు అవ్వ సర్ప్రైజింగ్గా లేదు. కాబట్టి పాము మాట్లాడినప్పుడు అవ్వకు సర్ప్రైజింగ్గా అనిపించి ఉండకపోవచ్చు, లేకపోతే సర్ప్రైజ్గా ఉండేది. పాము మాట్లాడేంటి అని మనం ఇప్పుడు పాము మాట్లాడితే మనం సర్ప్రైజింగ్ ఫీల్ అవుతాం. కనుక జాగ్రత్త, నీ స్థానంలో నుంచి బయటికి రావద్దు. నీ స్థానంలో ఉండి నువ్వు పని చెయ్యి, నీకు అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. ఓకే, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థానాన్ని నువ్వు గుర్తించాలి. 3 విషయాలు. మొదటిది, దేవుని యొక్క శరీరంలో నీ స్థానము, దేవుని యొక్క సంఘములో నీ పాత్ర. రెండవది ఆయనలో ఎదిగి ఫలించి అంటు కట్టబడిన వారిగా ఉంటే ఏమవ్వాలా? శిష్యులుగా మారాలి. ఎలా అవ్వాలా? ఎవరు ఎలా అవ్వాలి చెప్పండి ప్లీజ్? శిష్యులుగా మారాలి. మూడవది, శిష్యులు సువార్త పని చేశారు. దేవుని యొక్క ఆజ్ఞను పట్టుకొని మనం కూడా సువార్త పని చేయాలి. ఈ 3 ఎవరు చేస్తారో తెలుసా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించిన వారు మాత్రమే చేయగలరు. మారు మనసు పొందిన వాళ్ళు చేయలేరు, బాప్తిసం తీసుకునే వాళ్ళు చేయలేరు. ఒకవేళ ఇంకా మన సంఘంలో ఎవరైనా మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకొని ఉంటే ప్లీజ్ దయచేసి యేసయ్యను నమ్మండి, యేసయ్యను అంగీకరించండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, పాప జీవితాన్ని విడిచిపెట్టండి, పరిశుద్ధంగా జీవించండి. సంఘం యొక్క అభివృద్ధిలో పాల్పంచుకుందాం. తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. ఆ తండ్రి, మీరు రక్తమించి, మీ సొంత రక్తమించి, మీ విలువైన రక్తమించి, మీ పరిశుద్ధమైన రక్తమించి
దేవా ప్రాణానికి తెగించి సంఘముగా మమ్మల్ని కొన్నావు అయ్యా, మమ్మల్ని ఏర్పరచుకున్నావు ఆయన. ఏ పాటి వారం ప్రభు, ఎందుకు పనికిరాని వారం ఆయన, ఎవరికి ఉపయోగం లేని వాళ్ళం ప్రభు, కానీ మమ్మల్ని ప్రేమించావు, మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఒకవేళ ఇప్పుడు దాకా మా పాత్ర ఏమిటో మేము తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే మమ్మల్ని క్షమించండి దేవా. ఇప్పటి వరకు మేము మారుమనసు పొందకుండా బాప్తిసం తీసుకోకుండా ఉన్నా ఎవరైనా ఉంటే వారిని క్షమించి ప్రభు, ఇకనైనా వారు మారుమనసు పొందడానికి, ఇకనైనా బాప్తిసం తీసుకోవడానికి వారిని ప్రేరేపించండి తండ్రి. సంఘంలో మా స్థానం ఏమిటో తెలిసిన తర్వాత కూడా మేము నిర్లక్ష్యంగా ఉన్నామేమో, మేము ఆత్మలో ఎదుగుదల విషయంలో పట్టించుకోవట్లేదేమో, మమ్మల్ని క్షమించి సరిచేయమని కోరుకుంటున్నాం. మాలో ఇంకా ఎవరైనా తెలిసి కూడా విశ్వాస ఉండి కూడా శిష్యత్వంలో ఉండి కూడా సువార్త పరిచర్య చేయకపోతున్నట్లయితే దేవ మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సరిచేయండి. మా సంఘమును దీవించండి, మా సంఘస్థులను దీవించండి ప్రభువా. మేము ఎదగాలి, ఫలించాలి, విస్తరించాలి నాయన. మా స్థానము ఈ సంఘములో ఏమైందో, నీ శరీరంలో ఎక్కడున్నామో అక్కడ సంపూర్ణంగా ఎదగటానికి మాపై కనికరం చూపి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచి ప్రియులరా, ఇంతవరకు అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించిన దైవజనులు రాజు రవి గారికి సంఘం తరఫున హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మనమందరం లేచి నిలబడినట్లయితే మన కానుకలు సమర్పించుకుంటాం. పోయిన వారు వచ్చి పాట పాడించగా మన కానుకలు